ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతోంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. హైదరాబాద్ ఫార్మర్స్ డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం సంచలనం అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వ్యవహారం మరింత రాజకీయంగా కాగలిపింది. అయితే అసలు ఈ రోజు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ అసలు వెళ్ళడానికి కారణం ఏంటి, అసలు ఆయన డ్రగ్స్కి సంబంధించి ఉన్నారా లేదా అని మన వాళ్ళ తండ్రి ఎవరితో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టాసార్ యాదవ్ ఆయన ఉన్నారు అని అడుగు పరిచయం అన్న చెప్పండి. ఇప్పటి వరకు అసలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో మీకు ఒక మంచి పుణ్యం ఉంది, అయినప్పటికీ కూడా మీ కుమారుడు ఆ రోజు అసలు ఆ పార్టీకి వెళ్ళడానికి కారణం ఏమైంది? ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అధికారుల చేతిలో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు నేను మాట్లాడకూడదు, మాట్లాడితే మంచిది కాదని చెప్పి నేను వివరం చెప్పడం లేదు. మీకు వాస్తవాలన్నీ నిజమైన వాస్తవాలన్నీ కొద్ది రోజుల తర్వాత మా అబ్బాయే ప్రెస్ ముందుకు వచ్చేసి అన్నీ పిన్ టు పిన్ వాస్తవాలన్నీ మీ ముందు పెడతాము. ఈ విషయం కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోయినాం. మా అధిష్టానం జవాబు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది రెండే విషయంలో. మా అబ్బాయికి ఎటువంటి డ్రగ్స్ అలవాటు లేదు, ఆ రోజు డ్రగ్స్ తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగి 2021లో జరిగింది. అప్పుడు ఒక స్టెంట్ కూడా వేశారు ఆపరేషన్. ఆ డాక్టర్ ఆ రోజు ఏం చెప్పారు, మీరు పల్స్ రేటు 130, 140 పోతేగిన నీ ఆరోగ్యపరంగా ప్రాణహాని ఉంది, నువ్వు జాగ్రత్తగా హార్ట్ కాపాడుకోవాలి, నీ ప్రాణం కాపాడుకోవాలని చెప్పి డాక్టర్ ఆ రోజు క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా బాగా మెయింటైన్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కువ స్ట్రెస్ అయినా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా ట్రెడ్మిల్ చేస్తాడు. ట్రెడ్మిల్ చేస్తే 120, 110 అయిన తక్షణమే వాడికి సుస్తు వచ్చేస్తుంది, ముందుకు పోలేడు. ఆ రోజు డ్రగ్స్ తీసుకునే ఇలా అపవాదం వేసిన రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేశారు. ఓన్లీ 97 పల్స్ రేట్ ఉంది, రికార్డు కూడా చేశారు. రికార్డు కూడా చేశారు. అటువంటి వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పల్సే ఉన్నటువంటి వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయం. అటువంటి వ్యక్తి ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటాడా? మిమ్మల్ని ఆలోచించుకోమని ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. ఇది వాస్తవమా లేదని మీరే ఆలోచించండి. రెండో మాట, మా అబ్బాయికి ఆ రోజు బ్లడ్ శాంపిలే తీసుకోలే. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండా పాజిటివ్ అని ఏ రకంగా చెప్పగలుగుతారు? బ్లడ్ శాంపిల్ ఒకవేళ మీరు చెప్పినట్టు మీరు అబద్ధాలు చెప్పినా కూడా దాంట్లో బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ రావాలంటే మినిమం 48 అవర్స్ కావాలి. మేము ఈరోజు ఆ రోజు సాయంకాలమే ఢిల్లీలో ఎయిమ్స్ పంపించి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి పంపిస్తే అక్కడ బ్లడ్ ఇస్తే అక్కడ 48 అవర్స్ తక్కువ బ్లడ్ ఇవ్వలే. 48 అవర్స్ తర్వాత బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు, అది నెగిటివ్ వచ్చింది కూడా చెప్పారు. ఇంకొక విషయం, యూరిన్ ఫస్ట్ తీసుకున్నారు, శాంపిల్స్ తీసుకున్నప్పుడు 5-10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చింది. రెండోసారి శాంపిల్ తీసుకున్నప్పుడు తెల్లవారుజామున 5 గంటలు తీసుకున్నారు, 10 గంటలప్పుడు రిపోర్ట్ చెప్పిండ్రు పాజిటివ్ వచ్చిందని. ఇమీడియట్ అప్పుడే 5-10 నిమిషాలు ఎందుకు చెప్పకూడదు? అంటే ఫస్ట్ చెప్పినప్పుడు 5-10 నిమిషాలు చెప్పినప్పుడు రెండోసారి 5-10 నిమిషాలు ఎందుకు చెప్పలే? దీనిలో ఎంత మర్మం ఉందో మీరే ఆలోచించుకోండి. ఇంకొకటి, రిపోర్ట్ చెప్పారు, రిపోర్ట్లో ఏమొచ్చింది, ఆంథమిన్ వచ్చింది ప్లస్ మెంతోపెటిన్ వచ్చిందని చెప్పి 2 డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మీరు చెప్పారు. ఆ 2 ఏంది, మామూలు జనరల్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా వస్తుంది, షుగర్ మ్యాటర్ తీసుకుని వస్తుంది, పెయిన్ కిల్లర్ తీసుకుని వస్తుంది, ఆ తర్వాత సిట్రిజిన్ ట్యాబ్లెట్ తీసుకుని కూడా ఆ మెడిసిన్స్ వస్తాయని చెప్పి ఒక ఆక్స్ఫర్డ్ పరిశోధన చేసింది, పెద్ద కంపెనీ పరిశోధన 6 years ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఒక నివేదిక కూడా వాళ్ళు ఒక అడ్వైజ్గా ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో ఈ డ్రగ్స్ అని తీసుకుంటే కూడా ఇవి 2 వస్తాయి అని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు మొత్తం పార్టీకి వచ్చిన 11 వ్యక్తుల్లో 6 మందికి వాళ్ళు మొత్తం 11 ఇస్తే 6 మందికి డ్రగ్స్ సంబంధించి 2 అవశేషాలకు సంబంధించి అంటే పెట్టిన కావచ్చు, మైదా పెట్టిన కావచ్చు, రెండింటికి కూడా 2 అంశాలకు పాజిటివ్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో 2 సార్లు కూడా ఎంపీ గారికి అయితే ఫస్ట్ యూరిన్ టెస్ట్, తర్వాత సెకండ్ టైం కూడా అర్లీ మార్నింగ్ 4:30కి చేసాం, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసాం. సో ఈ 2-3 టెస్టుల్లో కూడా మాకు పాజిటివ్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఏమైనా ఈ బ్లడ్ టెస్టులో ఏమైనా లోపం ఉందంటారా? బ్లడ్డే తీసుకోలేదు, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ రిపోర్ట్ ఏ రకంగా చెప్తారు? యూరిన్ శాంపిల్స్ 4.5 తీసుకున్నారు,
4:30 తీసుకుంటే 5-10 నిమిషాలు అప్పుడే రిజల్ట్ మా ఎదురు చూపించాలి కదా. అది వదిలేసి 10 గంటలప్పుడు చెప్పారు అంటే 5 గంటలప్పుడు డిలేగా చెప్పడానికి కారణం ఏంటి? ఇవన్నీ మీరే ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెప్పలేను. ఇవన్నీ డీటెయిల్గా ఎవిడెన్స్ సమేత రేపు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ మేము సహకరిస్తున్నాము. సహకరించిన తర్వాత మా పార్టీ అధిష్టానం కూడా డీటెయిల్ ఇచ్చినాము. వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము మీ ముందుకే ఎవ్రీ పాయింట్ అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏమేమి జరిగింది అని వాస్తవాలు కూడా మీ ముందుకు ప్రెస్ ముందు తీసుకొస్తానని చెప్పి తెలియదు. అంటే ఒక హై ప్రొఫైల్ వ్యక్తులు ఒక పార్టీలో ఉంటే ఒక ఏలూరు ఎంపీ అలాంటి వ్యక్తి ఉంటే అక్కడ కొంత సమాచారం ఇచ్చారు, పక్కా సమాచారం వెళ్ళారంట. అంటే దీని వెనక ఎవరై ఉండొచ్చు అనుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ నేనేం మాట్లాడను. ఎందుకంటే 2-3 పాయింట్ చెప్పాలి కాబట్టి 2-3 పాయింట్ చెప్పిన కాబట్టి ఇంకా డీటెయిల్గా కొద్ది రోజుల తర్వాత వాస్తవాలు మీ ముందు పెడతాం. పార్టీ అధిష్టానం ఇప్పటికే పార్టీ కళ్ళకు దూరంగా వచ్చింది. ఒకవేళ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనుకోవచ్చు. అవన్నీ ఫ్యూచర్ ముందు ఉంటాయి కాబట్టి ఇప్పుడేమి దాని మీద ఏం చేయం. మేమేమి ఎక్కడ తప్పు చేయలేదు. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు అని ఖరాఖండితంగా నేను చెప్పగలుగుతాను. ఏదైతుందో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే ఎంపీ ఉన్నారో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తనకు మొదటి నుంచి కూడా అసలు ఎలాంటి అలవాటు లేదని కేవలం ఒక పార్టీకి సంబంధించి మాత్రం వెళ్ళాడు. గతంలో కూడా తనకి స్టంట్స్ వేయడం జరిగింది. ఒక స్టంట్స్ వేసిన వ్యక్తి అసలు వాడు తీసుకుంటే ఖచ్చితంగా అనారోగ్యంగా చాలా తీవ్రమైన ఉంటాయి. అయితే తనకు సంబంధించి కూడా ఢిల్లీ ఎయిమ్స్ సంబంధించి కూడా పరీక్షలు చేసినప్పటికీ కూడా అక్కడ నెగిటివ్ తేలింది. సో ఈ నేపథ్యంలో కేవలం బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకోకుండా బ్లడ్లో ఎలా పరీక్ష చేశారంటూ కూడా ఎవరైతే ఉన్నారో ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ ఏదైతే ప్రశ్నిస్తారు. సో దీనికి సంబంధించి కూడా పార్టీ ఆ నిర్ణయానికి సంబంధించి కట్టుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.